ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ సుష్మిత. రచయిత్రి అమృత పంపిన ఒక నిశ్శబ్ద విప్లవ రాగం అనే కథను ఇప్పుడు విందాం. ఇది ఒక తల్లి కూతుర్ల కథ. వారి మధ్య జరిగిన 7 ఏళ్ల మౌన యుద్ధం అసలెందుకు జరిగింది, దేనికి దారితీసింది, చివరికి గెలిచిందెవరు అనే విశేషాలు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా మనింట్లో మనవాళ్లతో కూడా ఎన్నో భేదాలుంటూ ఉంటాయి. అర్థం చేసుకొని ఒక్కోసారి సర్దుకుపోయి ముందుకు సాగిపోతూ ఉంటాము. పైగా కన్నవాళ్లతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి తప్పని బంధాలు కాబట్టి ఎవరో ఒకరు లొంగక తప్పదు. అర్థం చేసుకొని నువ్వు చేయాలనుకున్నది మంచి విషయం, నా పూర్తి సాయం నీకే అనే తల్లిదండ్రులు అసలుండరేమో. ఉంటేవారు కన్నవారవ్వరు. ఎందుకంటే పిల్లలు ఏమి నిర్ణయించుకున్నా వారి నిర్ణయానికి తమ అనుభవాలని కూడా కలిపి ఇంకొంత మంచి చేసే ఉద్దేశం కన్నవారిది. అయితే మేమేం చేద్దామనుకున్నా అడ్డుపడతారు అనుకుంటారు పిల్లలు. ఎవరినీ తప్పుపట్టలేము. ఈ కథ విన్నాక కూడా మీకు అనిపించేది ఇదే. ఇందులో తల్లి గీతకు సంగీతం అంటే ఇష్టంతో తన కూతురికి శృతి అని పేరు పెట్టుకుని తానే తల్లై తండ్రై పెంచింది. పెద్దదై స్వరవిహారం చేస్తుందనుకున్న శృతి తన తల్లి అంచనాలకు మించిన ఎత్తెదిగిపోయి స్వేచ్ఛగా ఎగరాలనుకుంది. అప్పుడు ఆ తల్లి పడిన ఆందోళనకి, కూతురుకున్న ఆరాటానికి మధ్య ఒక 7 ఏళ్ల యుద్ధమే జరిగింది. మాటలు లేని మౌనయుద్ధం. చివరికి గెలిచిందెవరో తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది.
త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. సరే, కథ మొదలు పెడదాం. ఇది ఒక ప్రస్తుత సంఘంలో కుళ్ళిపోయిన వ్యవస్థలో పెరిగిన ఒక 25 అమ్మాయి ఆలోచనా ధోరణికి సంబంధించిన కథ. ఆ అమ్మాయి పేరు శృతి. సాధారణంగా సమాజం గురించి ఆలోచించి ఎన్నో నష్టపోయిన శ్రీశ్రీ లాంటి రచయితలు ఒకప్పుడు ఉండేవారు. జనాల్లో చైతన్యం కోసం తాము కలాన్ని వాడారు. ఇక్కడ శృతిది ఇంచుమించు అలాంటి మనస్తత్వమే. 7 ఏళ్లుగా శృతి వాళ్ళమ్మకి ఇలాంటి ఈమెయిల్స్ రాస్తూనే ఉంది. అమ్మా, ఎందుకింత పంతం? నా తప్పేంటో చెప్పవు. నీ మౌనం ఇంకా ఎన్నాళ్ళో తెలీదు. 7 ఏళ్లవుతోంది. నీ గొంతులో సప్తస్వరాలు నేరుగా వినలేని నీ వీడియో సీడీలలో బ్రోచేవారెవరురా పాట వింటూ ఒంటరితనం అనుభవిస్తున్నాను. నేను ఫోన్ చేసినా నీ పలుకే బంగారం ఆయనే. నీ వివరాలు మన పక్కింటి చాడీల చిత్రగారిని అడుగుతూనే ఉన్నాను. నీ గురించి తక్కువగా, ఊళ్ళో విషయాలు ఎక్కువగా చెప్పి నిన్ను వదిలేశానని నాకు చివాట్లు పెడుతోంది. ఇంకా ఎన్నాళ్ళు నాకీ తిప్పలు? పెళ్లి వద్దు అన్నాననేనా నీ కోపం? మగవాడి తోడు లేకుండా బ్రతకగలమని నిరూపించింది నువ్వు. పెళ్లి జీవిత గమ్యం కానక్కర్లేదని చెప్పింది నువ్వే. నేను లయతో చేసే పని వలన ఎంతమంది ఆడవారు తమ కష్టాలను బయటకు చెప్పుకొని స్వేచ్ఛగా జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నారో నీకు చెప్తూనే ఉన్నాను. కొందరికి ఆర్థిక సమస్య, కొందరికి మానసిక సంఘర్షణ, కొందరికి పెళ్లి సమస్య, ఇంకొందరికి పిల్లలు పుట్టాక వారి అనారోగ్యం వలన మనోవేదన, వయసు మీద పడిన వారికి ఒంటరితనంతో పాటు నోరు తిరగని జబ్బుల సమస్య. వాళ్ళకి సాయపడాలన్న లయ ఆశయం ముందు నాకు పెళ్లి అవసరం అనిపించట్లేదు. ఈ మధ్యే ఓ సంస్థ వారు మా ఎన్జీఓ గురించి తెలుసుకొని జర్మనీకి రమ్మన్నారని రాశాను కదా, వెళ్ళొచ్చాము. వారు ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఆలాపన ఫౌండేషన్ నవంబర్ 30న ప్రారంభం కాబోతోంది. ఆ రోజు నీ పుట్టినరోజే కాదు, నీకు ఒక బాధ్యత కూడా. ఒక సాటి ఆడదానిలా మంచి పని ప్రారంభం కాబోతోంది కాబట్టి నీ కీర్తనతో మొదలైతే బాగుంటుందని నా కోరిక. చిన్నప్పట్నుంచి నా పుట్టినరోజు ఘనంగా చేసినా నీ పుట్టినరోజున అనాథలతో గడిపేవాళ్లం కదా. ఈసారి నీకు ఇంకాస్త ప్రత్యేకంగా ఉండొచ్చు. వస్తావు కదూ? ఇన్నేళ్లుగా నీకెన్ని చెప్పినా నువ్వు స్పందించలేదు. ఇప్పుడు కూడా వస్తావో లేదో తెలీదు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వు నా దగ్గరికి ఎప్పుడొస్తున్నావో చెప్తూ ఈసారైనా జవాబిస్తావని ఆశ. నేను నీకు ఓపెనింగ్ అయ్యేదాకా మళ్ళీ మెయిల్ పంపించలేకపోవచ్చు. నేను పేరుకి శృతినైనా శృతిలేని నా జీవితానికి గతి నీది, కృతి నీది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. స్వరాలు నింపి ఆకృతినిస్తావో, ఎప్పటిలానే నిశ్శబ్ద గీతంగా వదిలేస్తావో. నువ్వెతుక్కోకుండా అడ్రస్ ఎప్పటిలానే రాస్తున్నాను. శృతి, 301-A, వరల్డ్ ట్రేడ్ టవర్, జైన్ మందిర్ మార్గ్, సెక్టర్ 4, గోల్డ్ మార్కెట్, అడ్జసెంట్ టు హోటల్ ఇంట్రా కాంటినెంటల్ గ్రాండ్, బరఖాంబా లేన్, కన్నౌట్ ప్యాలెస్, న్యూఢిల్లీ. ఎప్పటిలానే ఈమెయిల్కి జవాబు రాలేదు.
శృతి, మన ఆలాపన ఫౌండేషన్ గురించి మన కమ్యూనిటీలో ఉన్న లాయర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారట. ఆవిడ సోషల్ మీడియా అకౌంట్లో వ్యూస్ పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది మాట్లాడుకుంటే చాలు, సోషల్ మీడియాలో మన పేరు ట్రెండ్ అవుతుంది అని అరుస్తూ వచ్చింది లయ. నీకు తెలుసు కదా లయ, నాకు ఈ సోషల్ మీడియా అంటే అసహ్యమని. ఏదో మంచి పేరు వస్తుందనే ఇలాంటివి చేసినా విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. అందుకనే మా అమ్మ పాడిన పాటల వీడియోలు షేర్ చేయడం ఆపేసి నేనే వింటున్నాను అంది శృతి. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. అమ్మ సంగతేంటి? ఆవిడ కచేరీ పెట్టిస్తున్నావా లేదా అని అడిగింది లయ. నీకు తెలియని సంగతి కాదు కదా లయ, 7 ఏళ్ల క్రితం నీతో నీ ఎన్జీఓ కోసం వచ్చేశాను. అందరికన్నా ఎక్కువగా మా అమ్మే సంతోషిస్తుంది అనుకున్నాను. కానీ నాతో మాట్లాడడమే మానేసింది. అప్పుడు 7 రోజులు మాట్లాడలేదనే కదా నీ దగ్గరకొచ్చేశాను. ఇప్పుడు 7 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆవిడికి నా మెయిల్కి స్పందించాలని కూడా అనిపించలేదు. అసలు నేటి తరానికి ఆదర్శవంతం అనుకున్న మా అమ్మ నా విషయంలో అందరిలానే మూర్ఖంగా ఉంటుంది అనుకోలేదు. ఒక్కోసారి కోపం వస్తుంది అంటూ బాధపడింది శృతి. నాకెందుకో మీ అమ్మ నువ్వు త్వరలోనే కలుస్తారనిపిస్తోంది. ఏమో, ఆవిడ ఓపెనింగ్కి వచ్చినా రావచ్చు. రాకపోతే ఆవిడ కాళ్ల మీద పడి ఇక్కడికి తీసుకొద్దాం. దిగులు పడుకు. ముందు నీ కూతురు ఆలాపన స్కూల్ అడ్మిషన్ గురించి చూడు. నేను మనం అనుకున్న ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేసి రేపు కలుస్తా అని వెళ్ళిపోయింది లయ. శృతి వాళ్ళది విశాఖపట్నం. వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి అన్నీ తానై శృతిని పెంచుకుంది. ఆవిడికి వివాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని భర్త నుంచి దూరంగా వచ్చేసి సింహాచలంలో గుడి దగ్గర్లో సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఉండేది. కానీ కేవలం సంగీత పాఠాలు చెప్పుకుంటూ వచ్చిన డబ్బుతో ఇబ్బందిగా ఉందని బ్యాంకు పరీక్షలు రాసి స్టేట్ బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాతాలో ఉద్యోగం సంపాదించుకుంది. కొన్నాళ్లకి శృతిని తీసుకొని హైదరాబాద్లో స్థిరపడింది. అయితే ఒంటరి ఆడదంటే అప్పటికీ ఇప్పటికీ చులకనే కదా. అద్దె ఇల్లు కోసం తిప్పలు పడుతూ, ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు శృతిని స్కూల్లో చేర్పించి, వీలైనప్పుడు పిల్లలకి సంగీతం నేర్పిస్తూ, పండగలకి ఆలయాల్లో భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఇంట్లో శృతితో రాగాల భాషలోనే పలకరించేది. ఆవిడ శృతికి తెలియనివ్వకుండా ఎన్నో విషయాలకు రాగాల పరదా వేసేది. సంతోషంలో హిందోళ రాగం, వాన పడితే అమృతవర్షిణి, మార్కులు తక్కువగా వస్తే మోహనరాగం, చిరాకొస్తే సహానా, బ్యాంకులో సమస్య అయితే మాండురాగం, దేవుడిపై భారం వేస్తే, ఇబ్బంది వస్తే శంకరాభరణం రాగాలు పాడుతూ తన భావాలను చెప్పుకునేది. చదువుతో పాటు సంగీతం నేర్పుతూ ఉండేది. కానీ శృతికి మాత్రం చిన్నప్పటి నుంచి సంగీతం మీద కన్నా సమాజంలో ఉన్న సమస్యల మీద ధ్యాస ఉండేది. సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయంతో ఉండేది. చిన్నప్పుడు 6వ క్లాసులో వాళ్ళమ్మ స్కూల్ ఫీజిచ్చి కట్టమంటే స్కూల్కి వెళ్లే దారిలో ఎవరో అనాథలకు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని చూసి వారికిచ్చేసింది. నువ్వు చేసింది తప్పు పని అని అనలేను, కానీ మన ఆర్థిక పరిస్థితి నీకు అర్థమవుతోందా? నువ్వు సంపాదించుకొని దానం చేసుకో అని ఇక్ష్వాకు కుల తిలక నీవు ఇకనైనా పలుకవే రామచంద్ర అని అమ్మ పాడుకుంటున్నప్పుడు వాళ్లకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అర్థమయ్యింది శృతికి. అమ్మ ఒంటరి జీవితం వలన ఒక అద్దె ఇల్లు సమస్య, బ్యాంకులో తోటివారితో సమస్య, తన స్కూల్లో అడ్మిషన్ ఫారం నింపాలన్నా సమస్య, వేడుకల్లో పాడినా సూటిపోటీ మాటలతో సమస్యేనని శృతికి అర్థమయ్యేసరికి తన స్కూల్ అయిపోయి కాలేజీకొచ్చింది. అమ్మా, చూస్తూ ఉండు, ఏదో రోజు నీకే కాదు నీలాంటి ఆడవాళ్లకు కూడా నేను తోడుగా నిలబడి రాబందుల్లా పీక్కుతినే ఈ వెర్రి జనాలకి సమాధానమవుతా అని వాళ్ళమ్మకి చెప్పేది. అమ్మా రుద్రమదేవి, ఉద్ధరిద్దూగానిలే గాని నువ్వు ఏదో రోజు గురించి కాకుండా ఇప్పుడేం చదవాలనుకుంటున్నావో చెప్పు. నాకు సంగీతం నేర్చుకొని సంగీత పాఠశాలలో ప్రిన్సిపాల్ అవ్వాలని కోరికుండేది. కానీ ఒక బ్యాంక్ ఉద్యోగినయ్యాను.
అమ్మనై నిన్ను చూసుకుంటున్నాను. నేనవ్వాలన్న గాయనిని తప్ప అన్నీ అవుతున్నాను. నీకేమవ్వాలనుందో నువ్వే ఎంచుకో, నీకెదురు చెప్పను అంది అమ్మ. అమ్మా, నువ్వవ్వలేని గాయనిని నేనవుతానని నాకు శృతి అని పేరు పెట్టావేమో. సంగీతంలో అన్ని స్వరాలు నీ గొంతులనే బావుంటాయి తెలుసా. నాకు పొలిటికల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ తీసుకోవాలనుంది అన్న శృతికి అమ్మ అడ్డు చెప్పలేదు. బిఏ చదివే రోజుల్లో ఎన్నో రాష్ట్రాలకు వాళ్ల కాలేజీ తరపున వెళ్తూ ఉండేది శృతి. ఓసారి ఢిల్లీలో అచ్చం వాళ్ళ అమ్మల స్వతంత్ర ఆలోచనలతో స్వేచ్ఛగా ఉంటూ స్త్రీ హక్కుల గురించి సెమినార్ ఇస్తున్న లయని కలుసుకుంది శృతి. తట్టుకునే వాళ్లకే పరీక్షలు పెడతారు ఆది దంపతులు అనేసి ఏల నీ దయ రాదు అని త్యాగరాజకృతులు పాడుకునే అమ్మని చూసిన శృతికి మన జీవితాన్ని మనమే ఎంచుకోవాలి, బ్రతికి సాధించాలి, ఉన్న 4 రోజులు 10 మంది కోసం బ్రతకాలి, సోమరితనంతో ఆడవాళ్లే ఉంటే ఈ దేశాన్ని మేల్కొలిపేదెవరు అని లోకాలని నిద్రలేపి లయ అమ్మకి అప్డేటెడ్ వర్షన్లా కనిపించింది. నిజానికి లయ 2 ఏళ్ల ముందు ఒక రేప్ విక్టిమ్. వ్యవస్థ వలన వాళ్లమ్మ ఒక విధంగా నష్టం అనుభవిస్తూ నెట్టుకొస్తుంటే అదే వ్యవస్థలో నష్టపోయినా కూడా తనలాంటి వారి కోసం నిలబడిన లయ ఒక మదర్ తెరిస్సాలాగా, ఒక యానీ బిసెంట్ లాగా కనిపించింది శృతికి. ఇంటికొచ్చి, అమ్మా, నేను లయ అనే అమ్మాయితో తన ఆశయాల్లో భాగమై బ్రతకాలనుకుంటున్నాను. నా చదువు భారం నీపై పెట్టాను, ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నాను అని తేల్చి చెప్పింది శృతి. మళ్ళీ ఎప్పుడొస్తావు? నీ బిఏ ఎగ్జామ్స్ తర్వాత పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నీకు చుట్టుపక్కల వారు సంబంధాలు చెప్తున్నారు, మంచివే వస్తున్నాయి, అమెరికా సంబంధం చూడనా అని నవ్వుతూ అడిగింది అమ్మ. అదేంటమ్మా పెళ్ళంటావు? పెళ్ళి, సంసారం జీవితానికి అంతిమ లక్ష్యాలు కావని మరో పెళ్లి చేసుకోని దానివి నాకు పెళ్లి చేద్దామనుకుంటున్నావా? నాకెందుకో చిన్నతనం నుంచి మగవాడి అవసరం కనిపించలేదు. పైగా నీ ఆశయాలకు అడ్డుగా ఉన్న మగవాళ్ల లాంటి వారిని నేను సహించలేను. నిన్ను కట్టుకున్నవాడైనా, నిన్ను కన్న మీ నాన్నైనా నీకు న్యాయం చేశారా? వాళ్ళకి దూరంగా ఉంటున్నా ఒక్కసారైనా బతికామో చచ్చామో పట్టించుకున్నారా? నేనే లేకపోయుంటే కనీసం నువ్వు నీకిష్టమైన బ్రతుకు బ్రతికేదానివేమో కదా. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇప్పుడు నాకు పెళ్లి చేసి అదే తప్పు చేస్తావా అని విసుక్కుంటూ శృతి పూర్తి చెయ్యకముందే, సర్లే ఆపు, తల్లినే ప్రశ్నించే స్థాయికి ఎదిగావా? అన్నీ నిర్ణయించుకునే వచ్చావన్నమాట అంటూ అమ్మ గదిలోకి వెళ్ళి, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని తలుపులు వేసుకుని పాడుకుంది. అదే శృతి విన్న ఆఖరి కీర్తన. ఆ తరువాత రోజు అమ్మతో మాట్లాడాలనుకున్నా త్వరగా తయారైపోయి బ్యాంకుకి వెళ్ళిపోయేది. ఎంతో ఆలస్యంగా ఇంటికొచ్చేది. వచ్చినా మౌనమే. అమ్మ తిట్టినా కొట్టినా బాగుంటుంది కాని మాట్లాడకుండా ఉంటే మాత్రం తట్టుకోలేకపోయింది. 7 రోజులు చూసి ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా తనను దాటి వెళ్ళిపోయే అమ్మతో ఇక మౌన యుద్ధం చేయలేక లయతో వెళ్ళిపోయింది. లయకే ఎన్జీఓ నడపడానికి డబ్బు లేక అక్కడే ఉండేది. ఇప్పుడు తన మెడకి డోలులా భారమయ్యింది శృతి. ఇద్దరూ పంచుకోవడానికి తిండి లేకపోయినా ఆశయాలు, ఆదర్శాలు పంచుకున్నారు. లయ ఎన్జీఓ పనుల్లో సాయం చేస్తూ మరోవైపు పార్ట్ టైం రైటర్గా లయకి తెలిసిన వారి దగ్గర న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాస్తూ అమ్మకి ఎన్నో ఫోన్ కాల్స్ చేసింది శృతి. అమ్మ మాట్లాడలేదు. కొన్నాళ్లకి ఒక ఆయన లయ సెమినార్ చూసి తనకి తెలిసిన జర్మనీ సంస్థతో కలిపారు. లయ ఎన్జీఓలో పనిచేస్తున్నప్పుడే
3 ఏళ్ల ముందు ఒక నిండు గర్భిణి ప్రసవం కోసం సాయం చెయ్యమని వచ్చింది. ఆవిడ ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి అనుకోకుండా చనిపోయింది. ఆ పాపని శృతి పెంచుకుని ఆలాపన అని పేరు పెట్టుకుని చూసుకుంటోంది. ఈ సంవత్సరం శృతి లైలకి విమెన్ లీడింగ్ చేంజ్ అవార్డు కూడా ప్రకటించారు క్యాంపెయిన్ ఇండియా అనే మార్కెటింగ్ కంపెనీ వారు. లయ ఆనందానికి హద్దుల్లేవు. అవార్డ్ ఫంక్షన్లో తాను మాట్లాడుతూ, నేనెంచుకున్న మార్గం చిత్రమైనది. మా అమ్మా నాన్నలే నా పరిస్థితి చూసి వ్యవస్థకి భయపడి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసి నా బాధ్యత దించుకుందామనుకున్నారు. ఆడవారంటే ఎప్పుడూ ఈ సమాజానికి చులకనే. నేనొక రేప్ విక్టిమ్గా ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నాతో నా కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, చుట్టాలు కానీ రాలేదు. ఒక ఎన్జిఓ తరపున ఒక ఆయన సాయం చేశాడు. ఆయన అనుకోకుండా చనిపోవడంతో తరువాత ఆ ఎన్జిఓ బాధ్యత నేను తీసుకున్నాను. మొదట్లో ఆడదాన్నని ఎవరూ సాయం చేయలేదు. ఎన్నో కాలేజీలకు తిరిగాను, సెమినార్లిచ్చాను. ఎక్కువ డబ్బున్న వారికి ఎక్కువ మనసుతో సాయం చేయాలని ఎందుకుండదో. చెయ్యకపోగా ఇతర కోరికలు కోరేవారు. స్నేహితులు ఉన్నా నాతో నా బాధలు పంచుకునేవారు లేక, ఒంటరిగా పోరాడలేక అన్నీ వదిలేసి ఉద్యోగం చేసుకుందామా అనుకునేటప్పుడే శృతి కలిసింది. మేమెన్నో ఆకలి రాత్రులు గడిపాము. నన్ను నా ఆశయాలను నమ్మి నాతో ఉండాలని వచ్చేసింది. నాకు తోడుగా మా ఎన్జిఓ గురించి అవగాహన తెచ్చేందుకు నాతో సమానంగా తిరిగింది. తన ఆర్టికల్స్ ద్వారా నెమ్మదిగా సమాజంలో ఇంకా మానవత్వం ఉన్న డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇతర రంగాల్లో ఉన్న వారి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఒక్కొక్కరు మాతో కలుస్తున్నారు. మేమందరం మెంబర్లుగా ఇప్పుడు ఈ ఎన్జిఓని కొత్తగా ఆలాపన ఫౌండేషన్గా మొదలు పెట్టబోతున్నాం. జర్మనీ సంస్థ వారి టైఅప్ కూడా ఉంది. సమాజం వలనో ఆర్థిక ఇబ్బందుల వలనో ఎవరైనా ఏ వయసు వారైనా ఆగిపోనక్కర్లేదు. మమ్మల్ని సంప్రదిస్తే మాకు తోచిన సాయం చేస్తాం. మీరు తిరిగి ఏదో రూపంలో మా సంస్థకి సాయం చేయగలిగితే చాలు అని ముగించేసరికి ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. ఆడవారంటే కేవలం గ్లామర్ బొమ్మలుగా, ఏవో షాపింగ్ చేసుకుంటూ బాయ్ ఫ్రెండ్తో కాలం గడిపేసి ఇంకెవరినో పెళ్లి చేసుకొని జనాభా పెంచుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఆడవారు ఉన్నారనే వాళ్లకి ఉమెన్ లీడింగ్ చేంజ్ అనే సన్మానం. ఇలాంటి ఆడవారిని చూసి ఇంకొంతమంది ముందుకొచ్చి సాయం చేస్తే ఈ సమాజం ఇంకెంత బాగుంటుందో అనే ఊహే గొప్పగా ఉంది కదూ అంటూ అందరూ ప్రశంసించారు. వీళ్ల వీడియోలు ఎక్కడ ఉన్నా మంచి ప్రశంసలు, కామెంట్లే. నువ్వు కూడా మాట్లాడుండాల్సింది కదా శృతి. మనం చేసే పనుల గురించి ఆర్టికల్ రాసే అమ్మాయి మాట్లాడితే ఇంకెన్ని హృదయాలు స్పందించుండేవో అని అడిగింది లయ. ఏం మాట్లాడ్ను? బయట ఇందాక నువ్వు మాట్లాడితే ఎంతోమంది చప్పట్లు కొట్టారు. కానీ ఈ జనం అంటే నాకు భయం. పైకి మన గురించి బానే మాట్లాడినా లోపల కుళ్ళున్నవారు, వంకర బుద్ధి ఉన్నవారు ఉంటారు. మా అమ్మ పాటలకి నేను చెవులు కోసుకునే అభిమానిని. ఆవిడకి గుళ్ళల్లో, ఉత్సవాల్లో దేవుడి మీద భక్తి పాటలు పాడడం అంటే భలే ఇష్టం. చిన్నప్పుడు ఆవిడ పాడుతున్నప్పుడు కొంతమంది జనాలు ముగుడొదిలేశాడని, ఈవిడికి ఇంట్లో వ్యవహారాలు కన్నా వీధిలో ఉండడం ఇష్టమని అన్నవారు ఉన్నారు. అమ్మ వీడియోలు ఫేస్బుక్లో పెడితే ఆవిడ పాట కన్నా ఆవిడ అంగాల గురించి కామెంట్లు చేసిన వారున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు కూడా 10 మంది మంచిగా స్పందించినా 100 మంది విమర్శలు చేసేవారే ఉంటారు. మనలో ఎవరు మాట్లాడితే ఏంటి? నీ ఆశయం కోసం ఎప్పుడూ నేనుంటాను. ఇది నీకు తెలిస్తే చాలదా? బయటవారికి ఏం చేయాలో నువ్వు చూసుకో అంది శృతి. అది సరే, అమ్మ వివరాలేంటి? ఇంకో వారం రోజులే ఉంది మన ఫౌండేషన్ ఓపెనింగ్కి. ఓసారి పోనీ నువ్వే వెళ్ళి అమ్మతో మాట్లాడి తీసుకురావచ్చు కదా అని సలహా ఇచ్చింది లయ. వెళ్ళలేక కాదు లయ, నేనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి వచ్చేశానో ఆ పని పూర్తయి ఒక మంచి సంస్థలా ఎదగడానికి ఇంకా వారం రోజులే ఉంది కదా. ఇప్పుడు అమ్మతో గొడవ పడలేను. అమ్మ ఉద్దేశం ఏదైనా ఇప్పుడు విని నేను ఒప్పుకోలేకపోవచ్చు. ఒక ఆడదానిగా నేను చేసే పనిని ఆవిడ ఒప్పుకున్నా, ఏదో మూల నువ్వన్నా మంచిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే చూడాలనుకున్నా కానీ నువ్విలా సమాజాన్ని ఉద్ధరించేందుకు నీ జీవితం నాశనం చేసుకుంటావా
అని అమ్మ ప్రశ్నిస్తే నా దగ్గర ఆవిడ్ని ఒప్పించే సమాధానం లేదు. చిన్నప్పటి నుంచి నెగటివ్ కామెంట్స్ విన్నా నా జీవితం బాగుంటే చాలని అన్నీ వదులుకున్న అమ్మ కోసం అన్నీ వదిలేయాలని నాకు అనిపించకూడదు. అమ్మ కోరిక కన్నా నీ ఆశయం గొప్పది. ఇది మా అమ్మకి తెలియక కాదు. ఏదో ఒకరోజు అర్థం చేసుకొని అమ్మలా కాకుండా ఆడదానిగా ఆలోచించి సమర్థిస్తుంది అనే ఎదురుచూస్తున్నా. అమ్మ ఓపెనింగ్కి రాకపోతే వెళ్తాలే. ఏమిటో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. నేనేదో మంచి చేసి ఏదో సాధించానని తృప్తితో ఉన్నా అమ్మ దగ్గర గెలవలేకపోయాననే అనిపిస్తుంది నాకు. నీ సంగతేంటి? మీ అమ్మా నాన్నలకు ఇన్విటేషన్ పంపావా అని లయనడిగింది శృతి. మీ అమ్మని పిలిచినా ఆవిడ వస్తుందని నమ్మకం ఉంది నాకు. కానీ మా ఇంట్లో మా అన్ననొక్కడనే కొడుకు అనుకుంటామని ఇంట్లోంచి గెంటేశారు నన్ను. వాళ్ళని పిలిచి ఉపయోగం లేదు. అయినా మనం సాయం చేస్తే బాగుపడే జీవితాలు ఎన్నో ఉండగా ఇలాంటి అర్థం చేసుకోలేని మనసుల గురించి ఆలోచిస్తూ ఆగిపోతామా? వదిలే, మన ఏర్పాట్లు మనం చూసుకుందాం అంది లయ. అన్నట్టు ఆలాపనికి స్కూల్ అడ్మిషన్ దొరికింది. ఓపెనింగ్కి పాట పాడిద్దాం అనుకుంటున్నాను అని మురిసిపోతూ చెప్పింది శృతి. మొత్తానికి నవంబర్ 30 రానే వచ్చింది. 7 ఏళ్లుగా ఈ అమ్మాయిల నుంచి సాయం పొందిన వారెందరో వచ్చారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు వీళ్లకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆలాపన ఫౌండేషన్ ఓపెనింగ్లో వాళ్ల అనుభవాలను పంచుకున్నారు. ఈ సంస్థ మెంబర్స్లో ఇప్పుడు పేరున్న లాయర్లు, డాక్టర్లు, మీడియా వారు కూడా ఉండడంతో మీడియా కవరేజ్కి లోటు లేదు. అనుకోని విచిత్రం ఏంటంటే లయ అమ్మా నాన్నలు కూడా వచ్చి తప్పు చేసి నిన్ను వెళ్ళగొట్టాం, నిన్నర్థం చేసుకోవాల్సిన మేమే పరువు కోసం చూసుకొని నిన్ను దూరంగా పెట్టామంటూ ఆశీర్వదించడానికి వచ్చి లయకి షాక్ ఇచ్చారు. కానీ శృతి బయటకి నవ్వుతున్నా తనని హంసనందిని రాగంలోని శోక విషాద నిశ్శబ్ద రాగాలు అల్లుకున్నాయి. అమ్మ రాలేదు. ఆ రాత్రికి అన్నం సహించలేదు. నిద్రపోయే ఆలోచన కూడా లేదు. సమయం 10 దాటింది. ఒకవైపు అమ్మ రాలేదన్న దిగులున్నా మరోవైపు ఆవిడికి అనుకోని ఆపదేమన్నా వచ్చిందేమో అన్న ఆలోచనొచ్చింది శృతికి. ఫోన్ మోగింది. అది అమ్మ నంబరే. చేతులు వణికాయి శృతికి. అమ్మేనా? నిజంగా అమ్మేనా? భారమైన గుండెతో ఆవిడ గొంతే వినాలని, ఆవిడ గురించి ఏ చేదు వార్త కాకూడదని అమ్మకి ఇష్టమైన సీతారాముల పటం దగ్గరికి వెళ్ళి ఫోన్ ఎత్తింది శృతి. మాటలు రాక, హలో అనలేక ఒక 5 సెకండ్ల తర్వాత వణుకుతున్న గొంతుతో అమ్మా అని పిలిచింది శృతి. నేనే, ఎలా ఉన్నావ్? ఓపెనింగ్ బాగా జరిగిందా? బడలికగా ఉందా? మాట్లాడొచ్చా? అన్న మాటలు వినగానే శృతికి ఏడుపు ఆగలేదు. ఏడుస్తున్నావా? నేను రాలేదని కోపంగా ఉన్నావా అని అడిగింది అమ్మ. శృతికి మాటలు రాలేదు. ఏడుస్తూనే ఉంది. అమ్మా, నీ గొంతు విన్నాను. ఆ సంతోషం పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాను. నేనేం మాట్లాడాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు అని మాటలు వెతుక్కుంటున్న శృతితో అమ్మ, నువ్వేమీ మాట్లాడకు, నేను మాట్లాడాలి, నీకెంతో చెప్పాలి. 7 ఏళ్లుగా ఉన్న మౌనాన్ని బద్దలు కొట్టాలి. ముందుగా ఈరోజు మీ ఫౌండేషన్ ఓపెనింగ్ని సెలవు పెట్టి మరీ లైవ్లో చూశాను. నేనే అక్కడికి వచ్చి ఈ వెర్రిపిల్ల నా కూతురు అని అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చింది. నువ్వు రాసిన ఆఖరి మెయిల్ చదివాక ఇక నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఇన్నాళ్లు నువ్వు ఎన్జీఓకి మద్దతు లేక విసిగిపోయి వచ్చేస్తే నీకు సాయం చేయడానికి డబ్బు కావాలేమో అని ఉద్యోగం చేస్తూ డబ్బు కూడబెట్టాను.
ఎప్పటికప్పుడు అన్ని మంచి విషయాలే రాస్తున్నావు కానీ ఎప్పుడన్నా కష్టాల గురించి రాస్తావేమో, డబ్బు పంపుదాము అనుకున్నాను. నువ్వు అడగకుండా పంపితే నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తానేమో అని పంపలేదు. ఈరోజు ఇంత గొప్పగా ఇంటర్నెట్లో రాస్తున్నారంటే దాని వెనుక శృతిలయలు ఎన్ని కష్టాలు పడుంటారో నేను ఊహించగలను. పైగా ఈరోజు ప్రోగ్రాంలో చిన్నపిల్లలతో పాట పాడించావు కదా, భలే ముచ్చటగా ఉన్నారు. కానీ స్వరస్థానాలు మర్చిపోయారు. వారికి సంగీతం నేర్పే పోస్టు నా కోసం ఉంచు. ఇప్పుడు నాకు డబ్బు సమస్య లేదు, జీతం పట్టింపులు లేవు. ఇప్పుడు నీకు తోడుగా ఉందామని వాలంటీర్ రిటైర్మెంట్కి అప్లై చేశాను. నీకు తెలుసు కదా ఈ ఉద్యోగాల్లో సమస్యలు. కొన్ని సంతకాలు ఆలస్యమయ్యాయి. మన చిన్న ఫ్లాట్ కూడా అమ్మకానికి పెట్టేశాను. త్వరలో కొత్త సంవత్సరానికి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో వచ్చేస్తాను. నాకు కూడా నువ్వు తప్ప ఎవరూ లేరు అంది అమ్మ. అదంతా కాదు, అసలు నాతో ఎందుకు మాట్లాడలేదు ఇన్నాళ్ళు? ఆ విషయం చెప్పు అని నిలదీసింది శృతి. నేనిన్నాళ్ళు నీకు జవాబివ్వనిది నీ లక్ష్యంలో అడ్డు రాకూడదని. ఒక లక్ష్యం కోసం బ్రతకడం అంటే ఎవరి మాట లెక్క చేయకుండా ఎన్ని సమస్యలొచ్చినా మొండిగా నిలబడటమే. అసలు ఇంటర్ ఎగ్జామ్స్ రాయకుండా మీ క్లాస్మేట్కి బెదిరింపు కాల్స్ వస్తున్నా కూడా నువ్వు ఎగ్జామ్ వదిలేనప్పుడే నీ వ్యక్తిత్వం మారదని నాకర్థమయ్యింది. ఇక లయకి సాయం చేస్తానన్నప్పుడు నీ నిర్ణయానికి భయం వేసింది. నన్ను చూసి ఒంటరితనం అలవాటు చేసుకుంటావేమోనని. నీ పట్టుదల చూద్దామనుకున్నాను. పైగా నీది ఏ నిర్ణయమైనా అడ్డు రాకూడదు అనుకున్నాను. సమాజంలో కట్టుబాట్ల నుండి భర్తని వదిలి బ్రతకాలనుకున్నప్పుడు నాకెవ్వరూ సాయం రాలేదు, నిజమే. నాకు సంగీతం కన్నా నువ్వు ముఖ్యమని సంగీతానికి 2వ స్థానమిచ్చి నీ గురించి ఆలోచించాను. నా శృతిలో పడకపోయినా లయతో కలిసి ఎందరో ఆలాపనలను చేరదీసింది. అయితే నువ్వు ఇంతవరకు నిలబడతావో లేదో అనుకున్నాను. నేను అనేకసార్లు విమర్శలకు విసిగిపోయాను. మన అనుకున్న వారికి దూరమయ్యాను. బంధాల నుంచి జరిగితే కాని ఆ మొండితనం రాదు. కొన్నిసార్లు నా పరిస్థితికి నిన్ను పెంచగలనో లేదోనని భయం వేసేది. ఒక్కోసారి అమ్మకి ఫోన్ చేసి సాయం చేస్తావా అని అడుగుదామనుకున్నాను. లేదా కష్టమో నష్టమో నిన్ను నీ తండ్రి దగ్గర వదిలేయాలని అనుకున్నాను. కానీ నా సమస్య నాకు మాత్రమే తెలుసు. పరిష్కారం నేనే వెతుక్కోవాలి అనుకున్నాను. అలాగే నీకు కూడా ఎవరూ లేని ఒంటరితనం పరిచయం చేద్దామనుకున్నాను. ముందు నుంచి నీకు తోడుగా ఉండుంటే అన్నిటికీ నేనున్నాననే భరోసా ఉంటుంది. నిన్నొక్కదాన్ని పెంచడానికి నేనే మొండిగా ఉండాల్సొచ్చినప్పుడు సమాజానికి సాయం చేసేవాళ్లకి ఇంకెంత మొండితనం కావాలి? నీకు రెక్కలు వస్తున్నాయని తెలిసి ఎగరనిచ్చాను. అసలు నీ పక్కన ఉండి నిన్నింకాస్త ప్రోత్సహించుండాల్సింది. కాని పొరపాటుకైనా నీకు నేను అలవాటైన అలసటలా ఓదార్పునిచ్చే తోడుగా ఉంటే నీకు కష్టం విలువ తెలుస్తుందా? పైగా నీ కష్టాలు తెలిసి ఎందుకు నీకు ఇబ్బందులు, హాయిగా పెళ్లి చేసుకొని నా కళ్ల ముందే ఉండు అనేస్తానేమో అన్న బలహీనమైన ఆలోచన నా నోరు కట్టేసింది. నువ్వు కూడా ఎప్పుడూ నాకు ఏ కష్టమూ చెప్పుకోలేదు. కానీ నన్ను కన్నవారిలా నిన్ను నేను వదిలేసి తప్పు చేయను. నాకు తోచిన సాయం చేయడానికైనా నీతో ఉండాలనుంది. ఇంత దృఢంగా ఉండేలా నిన్ను తయారు చేసిన లయతో మాట్లాడాలనుంది. నువ్వేదో రోజు ఆడవారికి అండగా ఉంటానన్నప్పుడు నవ్వుకున్నాను. ఇప్పుడు మాట నిలబెట్టుకున్నావు. నీ వల్ల రెక్కలు తెచ్చుకున్న ఆడవారిని చూసి ఆనందిస్తున్నాను. నీ ఆశయం, ఆలోచన గొప్పవి. అందుకేనేమో నా శృతిని ఒంటరిదాన్ని చెయ్యకుండా లయతో కలిపాడు రాముడు. నిన్ను తలుచుకోని రోజు లేదు. నీ మెయిల్ కోసం ఎదురుచూడని రోజూ లేదు. చాడీలు చిత్రగారికి నువ్వు ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు నేను పక్కనే ఉండి నీ మాటలు వినేదాన్ని అంది అమ్మ. కొత్త సంవత్సరంలో ఈసారి అమ్మ అనుకున్నట్లే రిలీవింగ్ లెటర్ జనవరి వచ్చేశాయి. రిటైర్మెంట్ డబ్బు ఆలాపన ఫౌండేషన్కి ఇచ్చేసి శృతి లయలతో ఉంటోంది. అమ్మని ఢిల్లీ యూనివర్సిటీలో కర్ణాటక సంగీతంలో పీహెచ్డీ చేసుకోమని ప్రోత్సహించింది శృతి. ఇప్పుడు అమ్మ అన్నమాచార్య కీర్తనలను రోజూ నేరుగా వింటున్నారు శృతితో పాటు ఇంకెందరో. ఆవిడ లాలనచు నోచేరు లలన నిరుగడల బాలగండవర గోపాల నెనుజాల లాలీ లాలీ అని లాలిపాట పాడితే కాని ఫౌండేషన్ తలుపులు ముయ్యరు. జనాభా లెక్కని పెంచే తల్లులు ఉన్న రోజుల్లో
కూతుర్ని సమాజంలో దృఢంగా నిలబెట్టిన ఇలాంటి తల్లికి ఆ సంస్థ ఇచ్చిన గౌరవం అది. ఆ తర్వాత ఇంకేముంది, కథ కంచికి మనం నిద్రలోకి వెళ్లే సమయమిది. ఒంటరితనంలో కూడా మనల్ని నిలబెట్టేది ఒక జీవితాశయం, దాన్ని సాధించాలన్న సంకల్పం మాత్రమే. అది మంచి ఆలోచన అయితే ఖచ్చితంగా మంచే ఎదురవుతుంది. హాయిగా పడుకోండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.